హాయ్ అండి. ఈరోజు కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకొచ్చిన మీకోసం. మిస్ అవ్వకుండా చూడండి. అది కూడా మన ఇంట్లో నైట్ చేసుకున్న చపాతీలు మిగిలిపోతాయి కదా, ఆ చపాతీలతోటి మంచి ఉప్మా రెసిపీ చేద్దాము. మీకు నచ్చిన షేప్లో చపాతీలన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మంచిగా ఒక ప్యాన్లో ఆయిల్, కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్ అన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత నేను ఒక గుప్పడంతా పాలకూర వేస్తున్నా. పాలకూర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం క్యాబేజీ, ఇది కూడా మీకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. దీంట్లో కొంచెం కరివేపాకు, పుదీనాకు వేసేసి రెడ్ చిల్లీ పేస్టును కొంచెం షెజ్వాన్ సాస్ వేసిన తర్వాత కొంచెం టమాటో కొచ్చెప్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ ఉన్నాయి కదా, మొత్తం వేసి మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఇంకొకటి మీకు ఇందులో నేను వేసిన రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది కదా, నేను ఇంట్లో చేసిందే, మీకు ఆ లింక్ కూడా కింద ఇస్తా, మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేసి వేడి వేడిగా సర్వ్ చేసిర్రు అనుకోండి, దీన్ని చపాతీ అని ఎవరు గుర్తుపట్టరు. నేనైతే దీనికి చైనీస్ చపాతీ అని పేరు పెట్టుకున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంట్లే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.